ఓ ర్యాపిడో డ్రైవర్ మహిళా ప్రయాణికురాల్ని చెంపదెబ్బ కొట్టడం హాట్ టాపిక్గా మారింది. బెంగళూరులోని జయనగర్లోని బాటా షోరూమ్ సమీపంలో జరిగింది ఘటన. ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నావంటూ దానికి సంబంధించే ర్యాపిడో డ్రైవర్ని నిలదీసింది మహిళ. ఇద్దరి మధ్య మాట పెరిగి గొడవ పెద్దదైంది. కానీ ర్యాపిడో డ్రైవర్ కన్నడ మాట్లాడుతుండగా ఆమె ఇంగ్లీష్ మాత్రమే మాట్లాడింది. దీంతో వివాదం మరింత ముదిరింది. కోపానికి వచ్చాడు ఆ డ్రైవర్. డబ్బుతో పాటు హెల్మెట్ ఇవ్వడానికి నిరాకరించింది మహిళ. ఈ క్రమంలో దీంతో రోడ్డుపై అందరూ చూస్తుండగానే ఆమెను చెంపదెబ్బ కొట్టాడు ర్యాపిడో డ్రైవర్. ఒక్కసారిగా దెబ్బకి ఆమె కింద పడిపోవడం కూడా మనం చూస్తున్నాం విజువల్లో. సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్గా మారింది ఈ వీడియో. అటు బెంగళూరు నుంచి మనం ఈ వీడియో చూస్తున్నాం. ఒక ర్యాపిడో డ్రైవర్ ఆ ప్రయాణికురాల్ని చెంపదెబ్బ కొట్టాడు. బెంగళూరులోని జయనగర్లో బాటా షోరూమ్ సమీపంలో జరిగింది ఈ ఘటన. యాక్చువల్లీ ఆ బైక్ ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నావంటూ ఆమె నిలదీసింది. ఆ టైంలో నేనేమో అట్లా ఏం చేయట్లేదని చెప్పేసి డ్రైవర్ కూడా గొడవ పెట్టుకున్నాడు. మాట పెద్దదైంది. అతడేమో కన్నడలో మాట్లాడుతున్నాడు, ఆమె ఇంగ్లీష్లో మాట్లాడుతోంది. సో ఆ పరంగా కూడా అక్కడ గొడవ జరిగినట్లుగా తెలుస్తోంది. దీంతో గొడవ ముదిరింది. అయితే ఇక జర్నీ అయిపోయింది కాబట్టి, రైడ్ అయిపోయింది కాబట్టి డబ్బులు ఇచ్చేయండి అండ్ హెల్మెట్ ఇచ్చేయండి అని అడిగితే డబ్బు ఇవ్వలేదు అండ్ హెల్మెట్ ఇవ్వడానికి కూడా నిరాకరించింది మహిళ. దీంతో ఇంకా కోపానికి వచ్చిన డ్రైవర్ రోడ్డుపై అందరూ చూస్తుండగానే ఆమెను చెంపదెబ్బ కొట్టాడు గట్టిగా. ఆ దెబ్బకి ఆమె ఒక్కసారిగా పక్కనే రోడ్డు మీద పడిపోవడం మనం చూస్తున్నాం. వెంటనే ఇక స్థానికులందరూ గుమిగూడారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతుంది ఈ వీడియో. ఆ డ్రైవర్ తీరుపై అందరూ చర్చించుకుంటున్నారు.